కాసేపట్లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే విమాన ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ విడుదలైంది. తాజాగా ఘటనా స్థలిలో బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కీలక సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, చెప్పండి. అజిత్ పవార్ కి సంబంధించి అంత్యక్రియలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. తన స్వస్థలంలోనే ప్రస్తుతం అంత్యక్రియలు జరుగుతున్నాయి. నిజానికి అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించినంత వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈ రోజు ఉదయం బ్లాక్ బాక్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విమాన ప్రమాదాల్లో ఇది చాలా కీలకంగా ఉంటుంది. దీనికి సంబంధించి చివరి నిమిషంలో ఏం జరిగింది, పైలట్ల మధ్య చర్చ ఏమైనా జరిగిందా, లేకపోతే ఫ్లైట్ లో ఉన్న వాళ్ళకి మధ్య ఎలాంటి సంభాషణలు జరిగాయనే అంశానికి సంబంధించి సేకరించడానికి ఇది చాలా కీలకంగా ఉంటుంది కనుక దాని నుంచి కొంత సమాచారాన్ని సేకరిస్తున్నట్టుగా మనకి ఇప్పుడు ప్రాథమికంగా కొంత సమాచారం ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశించింది. ఇక మరి కాసేపట్లోనే అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. అజిత్ పవార్ కి సంబంధించినంత వరకు మనం విజువల్స్ లో దాంట్లో చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మాస్ లీడర్ గా చూస్తారు. అజిత్ పవార్ వద్దకు ఏ పని పైన వెళ్ళినా గానీ కాదనడు అనేది ఆయన ఒక ఇమేజ్. మహారాష్ట్రలో ఒక సేయింగ్ ఉన్నది, హోజాయిగా నేత అన్నది. ఆయనకు ఒక పేరు హోజాయిగా, అంటే ఎవరు వచ్చి సార్ ఈ పని మాకు కావాలంటే హోజాయిగా అంటే అవుతుంది, మీకు ఆ పని అయిపోతుంది. అలాంటి ఇమేజ్ ఉన్న లీడర్ గా అజిత్ పవార్ కి ఆ ఇమేజ్ ఉంది. ఎవరు వచ్చినా పనిని కాదన్నారు, ఖచ్చితంగా చేసి పెడతారు. ఆయన వద్దకు చిన్న పని పైన వెళ్ళినా అయిపోతుందనే ఇమేజ్ ఉన్న నాయకుడుగా ఆయన పేరున్న నేపథ్యంలోనే రాజకీయాలకు అతీతంగా మహారాష్ట్ర పాలిటిక్స్ లో అజిత్ పవార్ బ్రాండ్ అనేది ఆ రకంగా స్పష్టంగా కనిపిస్తుంది. మహారాష్ట్రలో ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే చాలా మంది అగ్రనేతలు ప్రమోద్ మహాజన్ నుంచి చూసుకొని గోపీనాథ్ ముండే వరకు అందరు కూడా ఇలాంటి ప్రమాదాల్లోనే మరణించిన పరిస్థితి కనిపించింది. శరద్ పవార్ కి సంబంధించి వారసుడుగానే అజిత్ పవార్ ముందుకు వస్తున్నారు. తన గురువుని ఎట్టి పరిస్థితిలో కాదనేవాడు. ఎట్టి పరిస్థితిలో శరద్ పవార్ కూడా నిన్న చాలా ఎమోషన్ గా మాట్లాడారు. ఆయనకున్న పరిస్థితిని ఒక మంచి నాయకుడిని కోల్పోయాము. ఆ కుటుంబానికి సంబంధించి రాజకీయ పరమైన విభేదాలు ఉన్నప్పటికీ ఇద్దరు కూడా ఎప్పుడు కలిసి పనిచేసే పరిస్థితి కనిపించింది. సో ఏ రకంగా చూసినా గానీ ఆయన మాస్ లీడర్ గా ఆయనకున్న గుర్తింపు గానీ అన్ని గానీ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అగ్రనేతలు కూడా కాసేపట్లో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ప్రధానమంత్రితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి కూడా వస్తారని ఇక్కడ సమాచారం అవుతుంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి సంబంధించి లోకేష్ కూడా ఇక్కడికి వస్తున్నారు. సో చాలా మంది నేతలు ఇక్కడికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం వరకు దాదాపు లక్షల సంఖ్యలో ఆయన అభిమానులకు అని చెప్పుకోవచ్చు. బారామతి ప్రాంతానికి సంబంధించినంత వరకు ఎక్కువగా ఈ ప్రాంతంలో చెరుకు రైతులు ఉంటారు. వాళ్ళందరూ కూడా అభిమాన నేతగానే ఆయనను చూస్తారు. ఆయనకు సంబంధించి చివరిగా ఆయనను చూసేందుకు మాత్రం పెద్ద సంఖ్యలో పబ్లిక్ వస్తున్న దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.